Hi guys, welcome back to my channel. Today we are going to discuss about the second model of this alphabetical series. Let us see one example in this alphabetical series. The given example is a 3-digit number. It means a 3 digits alphabet. L, X, F, M, T, J, comma. This is the given example. In this example, we are containing a 3 alphabetical series in one set. This is one set, another set, another and another. We have to find out this last set. For this, first we have to write alphabets. I already told you in previous class. We have to write alphabets A, B, C, D, F, G, H, J, K, L, M. Here we have to end with M, and next we have to start with N, not from this side. We have to start N in the opposite side of M. N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. Here we can see this alphabetical series. Okay, let us consider. First we have to check the gap between L and M. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆల్ఫాబెట్లో మనకి ఇచ్చిన ఫస్ట్ సిరి ఆల్ఫాబెట్ సెట్ ఆఫ్ సిరి ఆల్ఫాబెట్స్లో మనం ఫస్ట్ లెటర్ని కంపేర్ చేసుకోవాలన్నమాట. ఇచ్చిన 4 సెట్స్ అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ మనకి సింగిల్ ఆల్ఫాబెట్ ఉంటే ఆల్ఫాబెట్ అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ మనకి 3 ఆల్ఫాబెట్స్ కలిసి ఉన్నాయి కాబట్టి సో ఈ సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అని కూడా దాన్ని అనొచ్చు మనం. సో ఇక్కడ వచ్చేసరికి దీంట్లో వచ్చిన సెట్ ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ లెటర్స్ని కంపేర్ చేసుకుంటున్నాం. అంటే ఫస్ట్ లెటర్స్ యొక్క డిస్టెన్స్ని చూసుకోవాలి ఫస్ట్ మనం. హియర్ ఎల్ ఉంది కదా, ఎల్ అంటే ఎం, ఎల్ నుంచి ఎం కంటే 1 అంటే కంటిన్యూస్, ఎం టు ఎన్, నెక్స్ట్ ఎన్ టు ఓ. సో ఈ 4 అనేది మనకి ఏంటి ఇక్కడ కంటిన్యూషన్. ఎల్ఎంఎన్ఓ అనేది మనకి ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ గ్యాప్ స్పేస్ అనేది లేదు. అంటే మనకి ఈ 2 లెటర్స్ మధ్యలో ఎంత గ్యాప్ స్పేస్ ఉంది అనేది మనం తెలుసుకుంటాం కదా. సో ఆ ట్రిక్ అనేది యూజ్ చేస్తే మనకి ఇక్కడ గ్యాప్ అనేది లేదు ఫస్ట్ ఆల్ఫాబెట్కి అయితే. ఓకే, లెటర్స్ కన్సిడర్ ద సెకండ్ ఆల్ఫాబెట్ ఎక్స్. ఎక్స్ని మనం కంపేర్ చేసినప్పుడు ఎక్స్ టీపీఎల్, ఎక్స్ టీపీఎల్. ఇక్కడ చూసినట్టయితే మనకి ఎక్స్ నుంచి టీకి మనకి మిడిల్లో 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అంతే కదా. 3 ఆల్ఫాబెట్స్ గ్యాప్ ఉంది ఎక్స్ నుంచి టీ దాకా. టీ తర్వాత 3 ఆల్ఫాబెట్స్ అయిన తర్వాత మనకి ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటి -3. మీరు అనుకోవచ్చు -3 కాదు కదా, టీ నుంచి చూస్తే +3 కదా అని చెప్పి. ఇక్కడ మన ఆల్ఫాబెట్స్ ఎలా రాసుకున్నాం, ఒక ప్యాటర్న్లో రాసుకున్నాం కదా ఇక్కడ నుంచి రివర్స్. సో -3, ఎక్స్ నుంచి -3 లెటర్స్ వెనక్కి వెళ్తే మనకి టీ అనేది వస్తుంది. నెక్స్ట్ టీ నుంచి క్యూ చూసుకున్న సేమ్ 3 లెటర్స్ 3 ఆల్ఫాబెట్స్ గ్యాప్ ఉంది మిడిల్లో. నెక్స్ట్ పీ నుంచి ఎల్కి, పీ నుంచి ఎల్కి చూసినా మనకి ఇక్కడ కూడా 1 2 3 లెటర్స్ గ్యాప్ అనేది ఉంది. సో వీటి మధ్యలో మనకి సేమ్ డిస్టెన్స్ గ్యాప్ అనేది ఉంది 3 3 3. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ రూల్ అనేది మనకి అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఎలాగో ఎల్ఎంఎన్ఓ అనేది మనకి లైన్గా వచ్చాయి చూసుకున్నట్టు మనం, అంటే వరుసగా ఎల్ఎంఎన్ఓ. నెక్స్ట్ ఓ తర్వాత ఏమొచ్చింది మనకి లైన్గా, అఫ్ కోర్స్ పీ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ లెటర్ అంటే మనకి అయితే అప్పుడు పిఏ కదా. సో పీ ఈజ్ ద ఫస్ట్ లెటర్. మన సొల్యూషన్లో ఫస్ట్ మనకు ఒక లెటర్ దొరికేసింది, ఏంటది పీ. ఎందుకంటే ఎల్ఎంఎన్ఓ వచ్చినప్పుడు దాని నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫస్ట్ లెటర్ కూడా ఏమై ఉండిద్ది, స్పేస్ ఉండదు, కంటిన్యూషన్ లెటర్ అయి ఉండిద్ది. ఆ లెటర్ ఏంటి పీ. ఓ తర్వాత పిఏ కదా మనకు వచ్చేది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లెటర్ కంపేర్ చేసినప్పుడు ఏమైంది మనకి ఇక్కడ -3 -3 -3 అంటే 3 లెటర్స్ గ్యాప్ ఉంది. సో సెకండ్ లెటర్ ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఎక్స్ నుంచి టీ, టీ నుంచి పీ, పీ నుంచి ఎల్కి చేసినప్పుడు ఎల్ నుంచి మనం ఆ లెటర్ని కంపేర్ చేస్తే అంటే ఎల్ నుంచి బ్యాక్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు బ్యాక్ వచ్చినప్పుడు 3 లెటర్స్ గ్యాప్ వదిలితే మనకు వచ్చే లెటర్ ఏంటి ఇక్కడ హెచ్.
సో కన్ఫామ్గా సెకండ్ లెటర్ ఏమైంది మనకి హెచ్. ఓకే, నెక్స్ట్ వచ్చే లెటర్ చూద్దాం ఎఫ్జే. ఇప్పుడు మనం కంపేర్ చేస్తుంది ఎఫ్జేఎన్ఆర్. ఎఫ్ నుంచి ఇక్కడ చూస్తే మనం ఎఫ్ టు జే, ఎఫ్ నుంచి జేకి మనకి మిడిల్లో 3 letters డిస్టెన్స్ ఉంది, 3 letters డిస్టెన్స్ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మళ్ళీ జే నుంచి ఎన్కి చేయాలి. ఇప్పుడు జే నుంచి మనం ఎన్కి వెళ్ళాలన్నా మనకి మిడిల్లో 3 letters ఉన్నాయి, 3 letters గ్యాప్ డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఎన్ నుంచి చూద్దాం. ఎన్ నుంచి లాస్ట్ లెటర్ ఏంటి మనకి ఆర్. ఎన్ నుంచి ఆర్కి వెళ్ళాలన్నా 1 2 3 letters గ్యాప్ ఉంది మనకి. సో డెఫినెట్గా 3 letters గ్యాప్ ఉన్నప్పుడు దీనికి కూడా నెక్స్ట్ వచ్చే నెంబర్ కూడా ఆర్ నుంచి కంపేర్ చేసుకుంటే 3 letters గ్యాప్ ఉండేదిగా 1 2 3. సో మనకి ఆర్ నుంచి వచ్చే లెటర్ ఏంటి, ఇక్కడ 3 letters గ్యాప్ వదిలిన తర్వాత మనకు వచ్చిన లెటర్ ఏంటి వి. సో హియర్ పిహెచ్వి అనేది మనకి ఇక్కడ మనకి అడిగిన సిరీస్, మనకు అనుకున్న సిరీ ఏంటంటే పిహెచ్వి. ఒకసారి ఆప్షన్స్ అని చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ పిహెచ్ఏ, ఆప్షన్ బి పికేవి, ఆప్షన్ సి పిహెచ్వి, ఆప్షన్ డి పిడివి. సో మనకి వచ్చిన ఆప్షన్ ఏంటది పిహెచ్వి. ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ నెంబర్ సి ఇస్ కరెక్ట్. సో మనకు వచ్చిన ఆప్షన్ అయితే ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కొని వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ వచ్చేదాన్ని మనకి ఆన్సర్. సో ఇదొక మెథడ్ మాట మనకి ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్లో, ఇదొక మెథడ్. ఇంకో నెక్స్ట్ మెథడ్